ఆర్వీటీతో వంటలు ఇట్లాగా ఉండదు, పొంగిపోవాలి. Please do subscribe. మళ్ళీ వచ్చినాం. మనం ఉల్లిపాయలు పొట్టు తీసుకుంటున్నాం. ఈరోజు మీకు స్పెషల్ ఇంగ్రీడియంట్ చెప్పబోతున్నాం. సస్పెన్స్. వీడియో చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. శుభ్రంగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద రైస్ పెడుతున్నాం. ప్రతి వారం లాగే మళ్ళీ ఈ వారం సరికొత్త వంటతో వచ్చాం. మీ ఆర్వీటీ తెలుగు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా కావాల్సిన వంటకి ఉల్లిపాయ పేస్ట్ కచ్చా దంచుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీకి కావాల్సిన చిట్టి చిట్టి చేపలు శుభ్రం చేసుకున్నాం. తర్వాత కావాల్సింది అల్లం పేస్ట్ కచ్చా దంచుకుందాం. తర్వాత కావాల్సింది వెల్లుల్లి పేస్ట్ కచ్చా దంచుకుందాం. ఫ్రెండ్స్, దాని మీద రైస్ పెట్టేశాను. దీని మీద చిట్టి చేపల కర్రీ. దీనిలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్. పోయిన వారం ఒక స్పెషల్ చూపించాను, ఈ వారం ఇంకో స్పెషల్. దీంట్లో కలిపే స్పెషల్ మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఒక్కసారి సూపర్ టేస్ట్ రాస్తే నన్ను అప్పుడు ఒప్పుకోండి. ఆయిల్ పోసుకుందాం. ముందు ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లి, అల్లం, అది కావాల్సిన పచ్చిమిర్చిని కచ్చా దంచుకుందాం. పచ్చిమిర్చి, తర్వాత వంటకు అవసరమైన టమాటా చిన్న ముక్కల కింద కోసుకుందాం. కచ్చా దంచుకున్న చింతకాయ పేస్ట్, టమాటో, చింతకాయ పేస్ట్, చింతకాయ తొక్కుడు,
హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్వీటీ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం మీకు స్పెషల్గా ఒక కొత్త లొకేషన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. అలాగే ఇది పెద్ద వాగు. ఈ వాగు ఎంత పెద్ద వాగు అంటే, ఈ వాగు వస్తే ఒక 15 గ్రామాలు 20 గ్రామాలు మునిగిపోతాయి, అంత పెద్ద వాగు ఇది. ఈ వాగు నడి మధ్యలో మేము వంట అనేది రెడీ చేస్తున్నాం, ఆర్వీటీ వంటలో. ఈరోజు స్పెషల్ ఏంటంటే చెప్పడం కంటే మీకు చూపిస్తా. దీంట్లో కొత్త ఇంగ్రీడియంట్ మీకు కలుపుతామని చెప్పాను కదా, అదేంటి ఇప్పుడు మీకు చూపిస్తా. పోయిన ఆదివారం మీకు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ చూపించాను, ఈ ఆదివారం మీకు ఇంకో స్పెషల్ చూపిస్తా. మామూలుగా ఉండదు మనతో. దీంతో వంట అంటేనే కేక. ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇది ఊపే ఏంటిదో మీకు తెలిసింది. ఎందుకు ఊపానంటే అర్థమవుతుంది, మొత్తం మీద పడిపోద్ది. ఆర్వీటీతో వంటలు అంటే ఇట్లాగే ఉంటుంది, పొంగిపోవాలి. చూడండి, ఇది ఒకసారి ట్రై చేయండి, మస్తు టేస్ట్గా వస్తుంది. దీంట్లో ఏంటో తెలుసా, చిట్టి చిట్టి చేపలు. మీరు ఇందాక చూశారు కదా, చిట్టి చిట్టి చేపలు. టాబ్లెట్ రా ఫ్రెండ్స్, ఇవ్వండి. చిట్టి చిట్టి చేపలని శుభ్రంగా కడుక్కున్నాం. ఇది ముద్దకు ఒక 2 ముద్దలు పెట్టుకొని దీంట్లో మనం కలిపింది ఏంటో చూశారు కదా, చెప్పను, ఆల్రెడీ మీరు చూశారు కదా. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వేసి అలా సేపు లైట్ మంట మీద అట్లా మగ్గ పెడితే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక అరే ఇప్పుడు పసుపు అందుకున్నామ్మా, ఉప్పు అవన్నీ అందుకున్నామ్మా. గల్లుప్పు, పసుపు లైట్గా వేసుకోండి, ఎక్కువ వద్దు, ఎందుకంటే మనం పోసిందే కొద్దిగా. కారం, లైట్గా ఇప్పుడు బాయిల్ చేయనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మోటార్లు ఆడుతున్నాయి, నాయిస్ మాత్రానికి బాగా వస్తుంది, అర్థం చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్వీటీ తెలుగు. సార్, ఇటువంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ మీకు మరెన్నో ఇక ప్రతి సండే నాడు నేను చూపించడానికి రెడీగా ఉన్నా. కూర అక్కడ రెడీగా ఉడుకుతుంది, ఆ కూర కూడా అయిపోయింది. దాన్ని ఏదో చూద్దాం పదండి. ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది, కూర రెడీ అయిపోయింది. ఇక రాండి, ఇక వెళ్ళిపోదాం, ఇక లాగిచ్చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
సూపర్ ఫ్రెండ్స్. ఆహా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వారం చిట్టి చేపలు మీకు దీంట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ చూపించాను. అది నోటితో చెప్పను, చూసారు ఆల్రెడీ. సూపర్ టేస్ట్గా ఉంది మాకు. నెక్స్ట్ ఆదివారం మంచి ఇంకొక ఇంగ్రీడియంట్, కొత్త ఇంగ్రీడియంట్తో మీ ముందుకు వస్తా. అది ఇంకా టేస్ట్గా ఉంటుంది. దానికి సంబంధించిన వేరే 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 వెరైటీస్ ఉన్నాయి. ఆ టేస్ట్కి మీకు ఇంకెక్కడ చూసుండరు. నేను చేసే వంటలో మీరు ఎక్కడ చూసుండరు.